హాయ్ డార్లింగ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలా ఏంటిదంటే పుష్ప పార్ట్ 2 ద రూల్ 17 డేస్ కలెక్షన్ అయితే బయటకైతే వచ్చేసాయి అనమాట. మరి చాలా మంచి కలెక్షన్ వస్తున్నాయా లేదా అని తెలుసుకుందాం. ఓకేనా, దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తెలుగు స్టేట్ విషయానికి వస్తే మనకైతే 2.20 కోట్ల దాకా షేర్ పెట్టి మనకైతే చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టిందనమాట. తెలుగు స్టేట్ అయితే 17 రోజులకైతే. ఏరే వరకు చూస్తే మనకు నైజాంలో అయితే 93.20 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇంకా బేకింగ్ డైరెక్ట్ అయితే 100 కోట్లు, సీడెట్లు అయితే 30.52 కోట్ల దాకా షేర్ అయితే పెట్టిందనమాట. ఇక బేకింగ్ డైరెక్ట్ అయితే 30 కోట్లు, సీడెట్లు అయితే బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఉత్తరాంధ్రలో అయితే 22.96 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక బేకింగ్ డైరెక్ట్ అయితే 23 కోట్లు అన్నమాట. ఈస్టల్ అయితే 12.31 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక బేకింగ్ డైరెక్ట్ అయితే 14.40 కోట్లు. వెస్టులో అయితే 9.52 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక బేకింగ్ డైరెక్ట్ అయితే 10.80 కోట్లు. గుంటూరులో అయితే 14.85 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక బేకింగ్ డైరెక్ట్ అయితే 15.20 కోట్లు. కృష్ణాలో అయితే 12.24 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక బేకింగ్ డైరెక్ట్ అయితే 12.40 కోట్లు. నెల్లూరులో అయితే 7.45 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక బేకింగ్ డైరెక్ట్ అయితే 7.20 కోట్లు. నెల్లూరులో అయితే కూడా మనకైతే బ్రేకింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అలా మాకు టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ అయితే 203.05 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. గ్రాస్ అయితే 304.55 లక్షల దాకా గ్రాస్ అయితే వచ్చిందనమాట. మనకు తెలుగు స్టేట్ బేకింగ్ డైరెక్ట్ అయితే 215 కోట్ల దాకా షేర్ అనమాట. ఇంకా మనకు రావాల్సింది 12 కోట్ల దాకా షేర్ వస్తే మనకైతే తెలుగు స్టేట్లో అయితే బ్రేకింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. కర్ణాటకలో అయితే ఇప్పటికే మనకైతే 49.25 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బేకింగ్ డైరెక్ట్ అయితే 32 కోట్లు. అలా మనకైతే కర్ణాటకలో అయితే బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది. తమిళనాడులో అయితే మనకైతే 32.35 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బేకింగ్ డైరెక్ట్ అయితే 52 కోట్లు అనమాట. తమిళ్లో అయితే మనకైతే ఫ్లాప్ అయితే కాబోతుంది. కేరళలో అయితే ఇప్పటికే 7.5 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ బేకింగ్ డైరెక్ట్ అయితే 20 కోట్లు. మనకైతే కేరళలో అయితే డిజాస్టర్ అయితే కాబోతుంది. హిందీ ప్లస్ ఎస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకైతే 313.55 లక్షల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. ఇక బేకింగ్ డైరెక్ట్ అయితే 200 కోట్లు. అలా మనకైతే డబుల్ బ్లాక్ బస్టర్ అయితే అయిపోయింది అనమాట. హిందీ ప్లస్ ఎస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే ఓవర్సీస్ అయితే ఇప్పటికే మనకైతే 111 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. అలా మనకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అయితే 716.70 కోట్ల దాకా షేర్ అయితే వచ్చిందనమాట. గ్రాస్ అయితే 1482.40 కోట్ల దాకా గ్రాస్ అయితే వచ్చింది. వరల్డ్ వైడ్ బేకింగ్ డైరెక్ట్ అయితే 620 కోట్ల దాకా షేర్ అన్నమాట. మనకి ఇప్పటికే మనకి ప్రాఫిట్లు అయితే 96.70 కోట్ల దాకా షేర్ వచ్చి మనకైతే సూపర్ హిట్ అయితే అయిపోయింది అనమాట పుష్ప పార్ట్ 2. మరి ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకు వెళ్తుంది అనుకుంటాలో కింద అయితే కామెంట్ చేయండి. సో ఓకేనా, పుష్ప పార్ట్ 2 బాహుబలి 2ని రికార్డ్ చేస్తుందా లేదా ఆవిడ కింద అయితే కామెంట్ చేయడానికి. సో ఓకేనా, మరి ఇది డార్లింగ్స్ మరి మూవీ కలెక్షన్స్ అనమాట. మరి మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయడానికి. నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వేరే వాళ్ళు కలుసుకుందాం. బై బై డార్లింగ్.